స్పష్టంగా చెప్తా ఉన్నాను. చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళమే. మా రూపాయి ఖర్చు చేసుకుని రాజకీయం చేద్దామని ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళమే. ఒకరి రూపాయి మీద ఆధారపడి రాజకీయం చేద్దామనుకున్నటువంటి ఆలోచన కానీ వ్యక్తిత్వాలు కానీ రాజకీయాలు వల్ల బాగుపడాలనేటువంటి ఉద్దేశాలు మాత్రం కానే కావు. అలాగే మీరు చూసినట్టయితే మా అఫిడవిట్ లాస్ట్ టైం వేసిన దానికన్నా 2019లో నేను కంటెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి అఫిడవిట్ కన్నా మళ్ళీ మొన్న వేసినటువంటి అఫిడవిట్ లో దాదాపు 20 నుంచి 25% ఆస్తులు అనేవి మాకు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోయాయి? పెరగాలి మరి ఎందుకు తగ్గిపోయాయమ్మా? కారణం ప్రజాసేవ. సాయం అని ఎవరు నా ఇంటికి వచ్చినా కూడా సాయం చేసి పంపించేటువంటి మనస్తత్వం ప్రజలందరూ తెలియజేసుకుంటా ఉన్నా. అది కనపడదు. జగనన్న చేసిన మంచి కనపడదు, ఏదన్నా సాయం చేసే వ్యక్తులు కనపడరు. ఏదో ఒకటి బురద జల్లాలి కాబట్టి ఇవాళ వచ్చారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటలు ఎవరు నమ్మరు, మీ పార్టీని అంతకన్నా నమ్మరు. కాబట్టి మీ మీద మీకు నమ్మకం లేకుండానే పొత్తులని అది అని చెప్పి కూటమి పేరుతో వస్తున్నారు. సమాధానం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ కూటమికి సమాధానం చెప్పి మళ్ళా సాగనంపడానికి సమాధానం చెప్పడానికి ఉన్నారు, రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నారు. ఒక్కటే చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి మీద ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి ప్రజలు డిసైడ్ అయినారు, సిద్ధంగా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచిని ఇంకా కొనసాగించుకోవాలని ప్రజలే బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఓటు రూపంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఫ్యాన్ గుర్తుకేసి మళ్ళా దీవించబోతున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఎంతసేపు కూర్చున్నారంటేనే మీ అందరూ మీ నిండు ఆశీస్సులు మాకు ఇవ్వడానికి వచ్చారు. చాలా సంతోషం. ఇవన్నీ కూడా మీరు వేరే చేసుకొని రకరకాలుగా మాయ మాటలు చెప్తూనే వచ్చారు, చెప్తూనే ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఇక ఆ మాయ మాటల్ని కూడా ఎవరు నమ్మరు. అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మళ్ళా జగనన్నే ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ఇక్కడ కూడా మీ అందరినీ కూడా నేను కోరుతుంది ఒకటే, ఆశీర్వదించండి. మీ అందరికీ అండగా ఉంటాము. మీకు ఏదున్నా కూడా అందుబాటులో ఉండి మీ సమస్యలకు పరిష్కారం చూపుతాము. కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ అన్నిటి మీద కూడా మాకు ఒక అవగాహన ఉంది. వాటి దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మా ఎంపీ అభ్యర్థి అయిన రోసయ్య గారికి మీ నిండు ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ గెట్ టుగెదర్ ని ఆర్గనైజ్ చేసి మరి ముందుకు నడిపిస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. మరొకసారి మా సతీష్ రెడ్డి అన్నకు, కరుణాకర్ రెడ్డి అన్నకు, నాగిరెడ్డి అన్నకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.